ఎవరికైనా ఐశ్వర్యం కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా అన్నిటికీ మూలం పరమేశ్వరుడు. ధనం మూలం ఇదం జగత్తని మనం కొలిచేటటువంటి లక్ష్మి కూడా శివుడినే కొలుస్తుంది, ఐశ్వర్యేశ్వరుని. ఈ రోజున మనకి ఏదైనా ఆపద నివారణ అవ్వాలన్నా, అపమృత్యు దోషాల నివారణ అవ్వాలన్నా, సకల సంపదలు కలగాలన్నా, ప్రకృతి వైపరీత్యాల నుంచి మనం తప్పించుకోవాలన్నా, ప్రతిదానికి కూడా శివుడి యొక్క పూజే మూలం అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఈ కలియుగంలో నామం చెప్పుకుంటే మనం ఏదైనా సాధించగలం అన్నది మన పెద్దలు చెప్తారు. అంటే భవసాగరాన్ని దాటించేది, భవబంధాలని త్రుంచేది కూడా నామం. అటువంటి మనం మృత్యుంజయుడి యొక్క నామాన్ని ఇక్కడ తలుచుకోవటం కోసం మహామృత్యుంజయ హోమాన్ని ఈ రోజున ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు మార్కండేయుడు కథ. ఆయన అల్పాయుష్కుడి కూడా శివలింగాన్ని ఆయన చుట్టి తనకి మోక్షం ఇచ్చినా సరే, లేకపోతే తనకు ఆయుష్ పెంచినా సరే అన్న టైప్లో ఈ యమధర్మరాజుని తప్పించుకోవాలనుకున్నప్పుడు యమపాసాన్ని ఇస్తున్నటువంటి ధర్మరాజు కూడా పక్కకెళ్ళాడు. మార్కండేయుడు స్థిరమైనటువంటి ఆయుష్ని పొంది ఆయన రాజ్యాన్ని వెళ్ళిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇవాళ మనం ఒకటే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక మంచి నాయకుడిగా ప్రజల్లో పేరు తెచ్చుకుని ఎన్నో ఉద్యమాల్ని పట్టుదలగా నిర్వహించినటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఆసుపత్రిలో ఉన్నారు. ఆయన ఆరోగ్యం కుదుటపడి మళ్ళీ ప్రజలందరి మధ్యకి రావాలి, ఆయనకి మంచి ఆరోగ్యం కావాలి. అదే రకంగా మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే కోరుకోవడం జరుగుతుంది. నిత్యం ఆయన ఆరోగ్యం గురించి ఆయన ప్రతి ఒక్కరితోటి వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఐశ్వర్యకారకుడు, ఆరోగ్యకారకుడు అయినటువంటి మహామృత్యుంజయుడిని ఇక్కడ హోమం చేసి ఆయన సంతృప్తి పరిచి ఆయన ఏ రకంగా అయితే తనకి తను అభిషేకం చేసుకుంటాడో, అలాగే ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, లేకపోతే ఎవరైతే ఆపదలో ఉన్నారో వారి మీద తన యొక్క అనుగ్రహం కురిపించాలని, ముద్రగడ పద్మనాభం గారికి ఆరోగ్యం కలగాలని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం. వేళ రాజమహేంద్రవరం గౌతమి తీరాన్ని ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి ఆలయంలో మహామృత్యుంజయ హోమాన్ని చేపట్టడం జరిగింది. మనందరికీ ఆప్తులు, ఆత్మీయులు, మరి ఈ రాష్ట్రంలో అనేక సమస్యల పట్ల సుదీర్ఘకాలం రాజకీయాల్లో ప్రజల కోసం పోరాడినటువంటి ముద్రగడ పద్మనాభం గారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, హాస్పిటల్ నుంచి తిరిగి మళ్ళీ బయటకు వచ్చి ప్రజా జీవితంలో ఉండాలని, మరింత ఆయుష్నివ్వాలని చెప్పి ఆ పరమశివుడిని కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముద్రగడ పద్మనాభం గారు అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసినటువంటి వ్యక్తి. ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి మేలు జరగడంలో, అనేక రకాలుగా ఉపయోగపడడంలో చాలా గొప్ప పాత్ర వహించినటువంటి నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు. మొన్నటి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు కూడా అందరం వెళ్ళి ఆయనని చూడడం, సంబంధించినటువంటి డాక్టర్స్తో కూడా అందరితో మాట్లాడడం, మరి గడిచినటువంటి ఒక 3-4 రోజులుగా ఆయన హెల్త్ ఇంప్రూవ్ అవుతూ ఉంది. మెడిసిన్స్కి ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతూ ఉన్నారు. మొన్నటి రోజు వెంటిలేటర్ మీద ఉన్నటువంటిది ఇవాళ వెంటిలేటర్ కూడా రిమూవ్ చేశారు. మరి మెల్లగా అలాగా ఆయన మళ్ళీ తిరిగి మంచి ఆరోగ్యంతో బయటికి రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని అమ్మ జక్కంపూడి విజయలక్ష్మి గారు చేపట్టడం జరిగింది. మరి దేవుణ్ణి, పరమశివుణ్ణి కోరుకుంటా ఉన్నాం. ఆయన యొక్క ఆశీస్సులు, దీవెనలు ఉండాలని, వారి కుటుంబానికి కానీ వారికి కానీ ఆయన మళ్ళీ ఆరోగ్యంతో బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి 3 నియోజకవర్గాలకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే మనకు కావాల్సినటువంటి వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. నిత్యం హాస్పిటల్కి సంబంధించినటువంటి యాజమాన్యంతో, వైద్య సిబ్బందితో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ ఇంకా మెరుగైనటువంటి వైద్యాన్ని ఇంకా ఏ రకంగా అందించగలం. ఇవాళ సింధు హాస్పిటల్ అనేటువంటిది వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో ఉన్నటువంటి హాస్పిటల్. స్వయంగా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి వారి చేతుల మీదుగా
ప్రారంభించినటువంటి హాస్పిటల్. అంటే ఏ స్థాయిలో ఆ హాస్పిటల్ తాలూకా స్టాండర్డ్స్ ఉంటాయనేటువంటిది మనం ఒకసారి ఊహించుకోవచ్చు. సో అటువంటి హాస్పిటల్లో ఆయనకి వైద్యం అందుతూ ఉంది. డెఫినెట్గా అన్ని రకాలుగాను వారి కుటుంబానికి అందరం కూడా తోడుగా ఉంటాం. ఆయన ఆరోగ్యంతో బయటికి రావాలని కోరుకుంటా ఉన్నాం.